క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాము. ఎవడైనను వారికి హాని చేయని ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును. గనుక ఎవడైనను వారికి హాని చేయని ఉద్దేశించినట్ల అలాగను వాడు చంపబడవలను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మోయుటకును వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తంగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారం కలదు. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకునే ప్రభు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నించాలి. అందరూ కూడా తనలో వంచి దేవుని ఎదుట మోకరించినట్లయితే ఆయన వినిపించే వాక్యాన్ని, ఆయన బోధించే వాక్యాన్ని మనము శ్రద్ధ కలిగి వినున్నట్లుగా దేవుడు మనందరికి వినగలిగిన చెవిని దేవుని ఇచ్చినారుగా మనందరం కూడా ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన జీవము గల తండ్రి, మహోన్నతుడైన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ పరిశుద్ధ దినము పొడిగించిన ప్రతి బిడ్డకు దేవుడికి ఆశ్రయించండి. ఇప్పటి వరకు మీరు మాకు మూగుగా ఉండి పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచినట్లుగా మాకు మంచి కంఠస్వరాలు గురించి మా స్తుతులపై సింహాసీనుడు అయి ఘనత పొందిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతించింది. ఈ సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడండి. మా లోపాలను చక్కజేయండి, ఖండించండి, గద్దించండి, సరిచేయండి. మీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరచుకోండి. మాలో ఏ బలహీనత దాగి ఉన్నదో అది తీసేసుకునే హెచ్చరికలు మాకు అనుగ్రహించండి. మేము ఏ విధంగా ఉంటే మీరు సంతోషిస్తారో ఆ విధంగా మమ్మల్ని మేము మలుచుకోవటానికి, మా జీవితాలను సరిచేసుకోవటానికి, మా పాదములకు త్రోవ చూపించినట్లుగా, మాకు వెలుగై ఉన్నట్లుగా మమ్మల్ని బ్రతికించే వాక్యాన్ని మాకు అందించి నీలో ఉన్న ప్రేమను, మీలో ఉన్న ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాలు మేము పొందుకున్నట్లుగా తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుని నీ వాక్యం వైపు మా హృదయాలను ఉంచున్నట్లుగా మీరే మాకు తోడుగా ఉండి మాట్లాడమని మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి గత వారం చెప్పుకున్నాం, సైన్యములకు అధిపతియగు యెహోవా. యెహోవా సైన్యములు ఏమిటి అన్న అంశం పోయిన వారం చెప్పుకున్నాం. ఇది కూడా రెండవ పార్టుగా ఆయన సైన్యాలు ఏంటి అన్నదిగా రెండో పార్టుగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి పార్ట్లో మనము సైన్యములు అంటే సూర్యుడు, సుడిగాలి, అగ్ని, భూమి, ఆకాశము, అందులో ఉన్న సమస్త పురుగులు, భూజంతువులన్నీ కూడా ఆయన సైన్యాలు అని మొదటి భాగంలో చెప్పుకున్నాం.
మరి రెండో భాగంలో ఆయన సైన్యాలు ఏంటి అన్నది మనం ఆలోచించగలిగితే, దేవుని సైన్యాలకు తెగుళ్ళు, బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని సైన్యాలకు తెగుళ్ళు గురించి మనం ఈరోజు ఆయన సైన్యాల తెగుళ్ళు అన్నది మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. టైటిల్ ఏంటంటే సైన్యములకు అధిపతియగు యెహోవా, యెహోవా సైన్యాలు ఏమిటి అన్న దాంట్లో రెండవ పార్టుగా దేవుని సైన్యాలకు తెగుళ్ళు అన్నది మనం ఈరోజు పాఠంగా మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రపంచం అనేది అనేక విపత్తుల్లో చిక్కుకుంటుంది అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఏ రోజు కూడా ప్రశాంతంగా మనుషులు ఉన్నారు అన్నది లేదు, సంతోషంగా ఉన్నారు అన్నది ఉండదు. ఏదో ఒక విపత్తులో చిక్కుకుంటుంది. మనుషులు ఆ విపత్తుల ద్వారా మనుషులు అవుతున్నారంటే మన కళ్ళ ముందే పెట్టలు రాలినట్లు రాలిపోతున్నారు. బాగా గుర్తుపెట్టుకో. నిన్నటి దినమందే దాదాపు నేను చెప్పాను, న్యూస్లో వచ్చిన నిన్నటి దినమందు న్యూస్ చూస్తే దాదాపు 40 మందికి పైన, మనకు తెలిసినంత వరకు న్యూస్లోనే 40 మందికి పైగా చనిపోయారు. మన కళ్ళ ముందే అనేక మంది సహజ మరణాలు కూడా పొందుతున్నారు. చూస్తూ మాట్లాడుతూ హార్ట్ అటాక్ ద్వారా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్ల ద్వారా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సహజ మరణాలు మనకు కనపడుతున్నాయి. అయితే ఏంటి మరణాల కారణం, ఎందుకు ఇలా చనిపోతున్నారు అని అంటే, చాలామంది చెప్పే విషయం ఏంటంటే మరణం అనేది సహజం, జననం అనేది సహజం అని చెప్పేస్తున్నారు. మరణం అనేది సహజం, జననం అనేది సహజం అని చెప్పేస్తున్నారు. ఇంకా చూసినట్లయితే లోకంలో చిన్న చిన్న రోగాలకు, ప్రమాదాలకు బారిన పడిపోయి చనిపోయే వాళ్ళు కూడా చిన్న రోగాలే. చర్ల వెంకటాపురం దగ్గర ఒక 19 ఏళ్ల కుర్రాడు, రీసెంట్గా మొన్న వచ్చిన న్యూస్, ఒక్క రోజు జ్వరం వచ్చిందంట. వెంటనే అతను సాయంత్రానికి భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చారు. సాయంత్రం హాస్పిటల్లో ట్రీట్మెంట్ మొదలు పెట్టేసరికి చనిపోయాడు. యంగ్ 19 సంవత్సరాల యవ్వనస్తుడు ఏమైపోయాడు అని అంటే, జ్వరం వచ్చింది, సాయంత్రానికి చనిపోయాడు. అంటే ఏం జరుగుతుందో కూడా మనుషులు గ్రహించట్లేదు. అది సహజం అంటున్నారు అంతే. మరణం అనేది సహజం అంటున్నారు అంతే. ఇంకా చూసినట్లయితే ప్రపంచము చాలా విపత్తులు, ఇదొకటే మరణాలని ఈ ఒక్క రకంగా కాదు. ఉగ్రవాద దాడులని, యుద్ధాలని, అవునా, ప్రకృతి విపత్తుల్లో భాగం ఏంటంటే తెలుసా, భూకంపాలని, సునామీలని, తుఫాన్లని, వరదలని. ఆ మధ్య కాలంలో కేరళలో మనం చూసాం, వరదలు వచ్చేసి ఆ పర్వతం మీద నుండి లేదా ఆ గుట్ట మీద నుండి మొత్తము వరద వచ్చేసరికి ఆ వరదతో పాటు మట్టి వచ్చేసి భూమి మీద, అంటే నేల మీద వేసుకున్న చక్కగా ఇల్లు కట్టుకున్న వాళ్ళ ఇల్లులు కూడా కొట్టుకుపోయాయి. ఆ బురదలో చిక్కుకొని చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు రియాలిటీ కనబడాలంటే 2018 సినిమా ఒకటి ఉంది, వాళ్ళే తీశారు పాపం. ఎంత ఘోరంగా చనిపోయారంటే చాలా మంది చనిపోయారు. ఇటు రోగాలతో చనిపోవటమే కాక ప్రకృతి విపత్తుల ద్వారా చనిపోయే వాళ్ళు కూడా కొంతమంది. పొద్దున్నే లెగటం అలవాటు. న్యూస్ అలా తీయంగానే ఏం జరిగిందంటే, పాపం ఆఫ్రికాలో ఉన్న కొందరిని చూసినప్పుడు ఆకలికి తట్టుకోలేక పచ్చి మాంసం పీకేసుకొని తినేస్తున్నారు. అంటే కరువు కూడా భూమి మీద ఉందా అంటే ఉంది, కరువు కూడా ఉందా అంటే ఉంది. ఇన్ని రకాల సహజ మరణాలు జరుగుతున్నాయి, ఇన్ని ప్రకృతి విపత్తులు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, కరువు రాగానే ఏమొస్తుందో తెలుసా,
కుటుంబానికి కష్టం వస్తుంది, కష్టాలు వస్తున్నాయి. ఏంటి ఇవన్నీ కారణం ఏంటి అని ఆలోచించట్లేదు మనుషులు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో ఆలోచించకుండా కొత్తగా ప్లాన్ వేశారు. ఏంటో తెలుసా? వీటన్నిటిని తప్పించుకోవటానికి ఏదో ఒక ద్వీపానికి వెళ్ళిపోయి, లేదా ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి, ఒక దివిలోకి వెళ్ళిపోయి, అదే చుట్టూ సముద్రం ఉంటుంది, ఒక మధ్యన కొంచెం దీపం లాగా ఉంటుంది. ఆ గోవా దాటిపోతే మనకు అర్థమైపోతాయి, చాలా ఉన్నాయి దీవులు అట్లాంటివి. అలాంటివి వాటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా మనం కొంతకాలం గడిపేద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది. మొన్న వెంకటేష్ సినీ యాక్టర్ ఇంటర్వ్యూలో చూసాము. ఇంట్లో ఎలాంటి బాధలున్నా సరే, నేను నా భార్య ఇద్దరం కలిసి వేరే దేశానికి వెళ్ళిపోయి సముద్ర తీరాన ఒక ఇల్లు తీసుకుని ప్రశాంతంగా ఉంటామండి ఒక నెల రోజుల వరకు అని చెప్తున్నాడు. అంటే ప్రశాంతత కోసం అంత దూరం వెళ్తున్నారా అంటే, వేరే దేశానికి వెళ్తే ప్రశాంతత దొరుకుతుంది అనుకుంటున్నారు చాలా మంది. ఇవన్నీ విపత్తులు చూస్తున్నాం, మరణాలు చూస్తున్నాం, ఎన్నో సందర్భాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుందంటే, ఎందుకు జరుగుతున్నాయని ఆలోచించకపోగా ఎక్కడికో పారిపోయి బ్రతుకుదాం, ఎక్కడికో పారిపోయి సురక్షితంగా ఉందాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాగా ఆలోచించండి. ఏంటి ఇన్ని విపత్తులు ఇలా జరుగుతుంటే మన దేశంలో త్రివిధ దళాలు అని అన్నారు. సెన్స్ కదా, పోయిన వారమే చెప్పాను. ఎయిర్ ఫోర్స్ ఆకాశంలో ఎగిరే ఒక దళం అయితే, ఒక మిలిటరీ అయితే, ఇంకా భూమి మీద ఉండేది పారామిలిటరీ అనేది, నేవీ అని, ఇవన్నీ 3 దళాలు ఉన్నాయి. మన దేశాన్ని రక్షించడానికి 3 దళాలు ఉన్నాయి. ఈ త్రివిధ దళాలు ఫోర్స్ కూడా ఈ సరిహద్దులను కాపలా కాస్తుంది, కానీ ఇలాంటి విపత్తులను నుండి కాపాడటానికి ఏమన్నా ప్రయత్నం చేస్తుందా అంటే, చనిపోయిన తర్వాత చనిపోయిన వారిని, ఆ చిక్కుకున్న వారిని రక్షించడానికే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఆ విపత్తు నుండి తప్పించాలన్నా, లేదా అది విపత్తు ఎలా జరుగుతుందన్న ఆలోచన కూడా వాళ్ళకు దొరకటం లేదు. ఎందుకనంటే మనుషులనైతే వీళ్ళు కాల్చొచ్చు, చంపొచ్చు, ఏదైనా చేయొచ్చు, యుద్ధం చేయొచ్చు. దేవుని సైన్యాల మీద మనుషులు ఏం చేయగలరు ఒకసారి ఆలోచించండి. దేవుని సైన్యాలని ఆపగలరా? నేను చెప్పాను కదా, దేవుని సైన్యాలని ఆపగలరా? ఏ దేశమైనా సరే ఆపగలదా? ఆపగలము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. అందుట్లో మిలిటరీ వాళ్ళు కూడా చనిపోయే పరిస్థితే, పెద్ద ఉన్నత స్థితిలో ఉన్నవారు చనిపోయే పరిస్థితి. ఎవరైనా సరే దేవుని సైన్యములో చిక్కుకున్నారంటే వాళ్ళు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. ఇంకా చూద్దాం, ఆ మాట చూద్దాం. రెఫరెన్స్ ఒకసారి చూస్తే యెషయా గ్రంథము, బాగా బైబిల్ ఉన్నవారు 42వ అధ్యాయం, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 25వ వచనం. బైబిల్ ఉన్న వారందరూ తీయండి. కావున ఆయన వాని మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన కోపం, నువ్వు చేసే ప్రతి అతిక్రమమును బట్టి ఆయన కోపం వస్తుంది. ఉత్తికి ఎందుకు వస్తుంది చెప్పండి? తల్లిదండ్రులకు పిల్లలు చేసే అల్లరి కొంతవరకు సంతోషాన్ని ఇస్తా ఉంటుంది. వాళ్ళు ఆడుతూ ఉంటే, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు చక్కగా తిరుగుతూ ఉంటే సంతోషాన్ని ఇస్తారు. ఎప్పుడైతే వద్దు, కాదు, తప్పు, పాపం అని చెబుతున్నారో అప్పుడు వినకుండా పిల్లలు అదే పనిని చేస్తున్నప్పుడు కోపం వస్తుంది తల్లిదండ్రులకు. దేవునికి కూడా అంతే. అప్పుడు కోపం వచ్చినప్పుడు ఎంత చెప్పినా వినకపోవటం వలన ఏం జరుగుతుందో తెలుసా? తన కోపాగ్నియు, తన యుద్ధ బలం చూడండి, యుద్ధ బలం, ఆయనకి ఎంత బలం ఉందో ఆ బలం అంతా ఉపయోగించాలని చూస్తున్నాడట. యుద్ధ బలమును కుమ్మరించెదను, యుద్ధ బలమును కుమ్మరించింది. ఎవరి మీద? మనుషుల మీద. దేవుడు మనుషుల మీద యుద్ధ బలాన్ని కుమ్మరిస్తాడా అంటే కుమ్మరిస్తాడు. ఎందుకు? నువ్వు చెప్పిన మాట వినటం లేదు. నువ్వు చెప్పినట్టుగా వింటే, నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడతావు.
ఆయన నువ్వు నిజంగా నువ్వు సమర్పించుకున్నట్లయితే ఆయన రెక్కల చాటున నిన్ను భద్రపరుస్తానన్నాడు. ప్లస్ ఇంకేమన్నాడో తెలుసా, ఆయన కునుకడు నిద్రపోడు అని సెలవిస్తున్నాడు. ఆయన నువ్వు రెచ్చగొట్టి ఆయన కోపాన్ని తెప్పించి నువ్వు పాపములో పడిపోయి వద్దు నాన్న, తప్పు నాన్న అని ఎన్ని రకాలుగా వాక్యం చెబుతున్నా నీలో ఉన్న లోపం ఏంటో తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే అన్నీ తగ్గిపోతాయి. దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఆరాధనలో కూర్చుంటే నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతే కాసేపు కూర్చుంటే ఆయుష్ వచ్చిద్ది అనుకుంటున్నావు, కానీ నువ్వు చెయ్యవలసిన క్రియలు జరిగించట్లేదు. అది ఫస్ట్. నేను పోయిన వారం కాక ఆ పోయిన వారం చెప్పాను, ఒక అర్ధగంట చెప్పాను, 30 నిమిషాలు. క్రైస్తవునిగా లేదా దేవుని బిడ్డగా నువ్వు చెయ్యాల్సిన పనులు వదిలిపెట్టి చెయ్యకూడని వాటి వైపు పరిగెత్తుతున్నాను. అర్థమైందా? అందుకే ఆయన కోపం తెప్పిస్తున్నారు. నువ్వు చదువుకోవాలన్నా, ఉద్యోగం రావాలన్నా, లేకపోతే వ్యాపారంలో గొప్పగా ఉండాలన్నా, ఏదుందా ఆయన కృప కావాలి, ఆయన ప్రేమ ఉండాలి. నువ్వు ఏది చెయ్యాలన్నా ఆయన హస్తాలు నీకు తోడుగా ఉండాలి, ఆయన హస్తం నీకు తోడుగా ఉండాలి. అది లేకుండా నువ్వేం చేస్తున్నావు అంటే ఆయనకి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి ఆయన కోపాన్ని తెప్పిస్తే ఇదిగో ఇలాగనే ఉంటుంది. యుద్ధ బలాన్ని కుమ్మరించేద్దను. ఇంకేమన్నాడయ్యా? ఇంకేమన్నాడు? చాలా మాట్లాడినాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 40. అది వాని చుట్టూ అగ్ని రాజేసెను, ఆయనను వాడు దాన్ని గ్రహించట్లేదు, మనస్సులో పెట్టట్లేదు. ఏది జరిగినా నువ్వు మనస్సులో పెట్టట్లేదట. అది సంగతి. బాధ ఏంటంటే ఎంత జరిగిస్తున్నా నీ కుటుంబం మీద ఆయన కోపాన్ని కుమ్మరిస్తున్నా, ఏదో ఒకటి జరుగుతున్నా, నీ కళ్ళ ముందు జరుగుతున్నా, నీ కష్టాలన్నవి నీకు తెలుస్తున్నా కామని అనుకుంటున్నావు, ఇది సహజం అనుకుంటున్నావే తప్ప ఇది దేవుని నుండి వచ్చినవి, ఇది దేవుని నుండి కలుగుతుంది, ఇది దేవుని నుండే నాకు తీసివేయబడింది. దేవుని వలనే, మనుషుల వల్ల కాదు, దేవుని వల్లనే జరుగుతుంది అన్న ఆలోచన రావట్లేదు, మనస్సుకు రావట్లేదట. ఇంకేమన్నాడు? దాన్ని గ్రహింపలేదు, అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టట్లేదట. అది సంగతి. ఆయన కుమ్మరిస్తున్నా మనసు పెట్టట్లేదు. మానవ జాతి మీద ఆయన కోపాన్ని, ఉగ్రతను కుమ్మరిస్తున్నా అండి. మీకు తెలుసా తుఫాన్ ఎక్కడట? ఊరు మొత్తం రాదు, ఆయన అనుకున్న చోటకే తుఫాన్ వస్తుంది. భూకంపం ఆయన అనుకున్న ప్రాంతాలకే భూకంపం వస్తుంది. మా ప్రాంతంలో లేదండి భూకంపం అంటారు. అంటారు కదా, మా ప్రాంతంలో భూకంపం రాలేదండి మా ఏరియాలో అంటారు. ఎవరి ఏరియాలో వచ్చిందంటే ఆయనకు నచ్చిన, ఆయన కోపం తెప్పించిన ఆ ఏరియాలోకే భూకంపం వచ్చింది. ఇది గ్రహించట్లేదు. తుఫాను రావాలన్నా ఆయన అనుకున్న ఏరియాలో, ఆయన కోపం తెప్పించిన ఏరియాలోనూ తుఫాను వచ్చి పంటలన్నీ కొట్టుకుపోతున్నాయి. అయినా గ్రహించట్లేదు, మనస్సును పెట్టడం లేదు. తను వచ్చినా ఆయన అనుకున్న ప్రాంతంలో ఆయన మాటను ధిక్కరించేవారు, వ్యతిరేకించే వారి ప్రాంతంలోనే వస్తున్నా ఆయన మాటను, మనస్సును పెట్టటం లేదు. ఎందుకు పెట్టట్లేదంటే దేవుని వైపు చూడకుండా గుడ్డితనాన్ని కలగజేసిందంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏముంది అక్కడ? దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగవంతమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేశారు. గుడ్డితనాన్ని కలగజేసిందంటే ఇంకేం చూస్తారు వాళ్ళు? దేవుని వైపు ఏం చూస్తారు? ఈ కష్టం ఎందుకు వచ్చిందని ఆలోచిస్తారు, ఈ రోగం ఎందుకు వచ్చిందని ఎందుకు ఆలోచిస్తారు, ఈ బాధ ఎందుకు కలిగిందని ఆలోచిస్తారు, ఇది దేవుని వల్ల వచ్చిందని ఎప్పుడన్నా ఆలోచిస్తారు. తెగుళ్ళు అంటే ఏంటో నేను పూర్తి వివరణ ఇస్తాను మీకు ఇప్పుడు. ఇది ఎందుకు జరిగిందని ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఇదిగో కరెంటు షాక్ కొట్టింది, గిర్రం తిరిగి కింద పడ్డావు. ఎందుకు జరిగిందంటే నేను పోయి కరెంటును పట్టుకున్నా, అందుకు వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకు జరిగిందో ఆలోచించాలి నువ్వు. నీ జీవితమే ఒక నాటక రంగం, ఆయన చేతుల్లో ఉన్నావు. నువ్వెంతా నీ చేతుల్లో ఉంది. ప్రపంచం అనుకుంటున్నావు ఒక సెల్ ఫోన్ ఒకటి తీసుకొని. ప్రపంచం ఎవరి చేతుల్లోనంట?
మన చేతుల్లో ఉందనుకుంటున్నాం ఒక సెల్ ఫోన్ తీసుకొని. ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని చేతుల్లో మనం ఉన్నామన్న సంగతి మర్చిపోతున్నారు. చివరికి ఇది సహజం, ఇది కామన్ అని అనుకుంటున్నాం. ఎందుకు? ప్రతిదానికి గుర్తుపెట్టుకోండి, మనస్సును పెట్టుకోండి. క్రైస్తవులుగా ఇది మనస్సులో పెట్టుకోండి జాగ్రత్తగా. ఏదైనా జరిగింది అంటే ఇది ఎందుకు జరిగింది అన్న ఆలోచనలోకి రాండి ఫస్ట్. అది గుర్తుపెట్టుకోండి. ఇది దేవుని వలనే జరిగిందన్నది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది దేవుని వలన, ఆ మనిషి చేశాడు, ఈ మనిషి చేశాడు, వాని వల్ల నేను ఎట్టయిపోయాను, ఆమె వల్ల నేను ఎట్టయిపోయాను, నా బ్రతుకు నాశనం చేసింది, నా కుటుంబాన్ని ఇట్లా చెప్పకండి. నేను పోయిన సంహారకుడు గురించి పోయిన వారం చెప్పాను. ఏది చెయ్యాలన్నా దేవుడు చెయ్యాల, ఆ మనిషి ద్వారా నీకు ఆ క్రియను జరిగించాడు. అంతేకాని వాడు చేసింది కాదు. అక్కడ నీ కంటి ముందు వాడు కనపడుతూ ఆ మనిషి కనపడుతున్నాడేమో, వాని వల్ల నా కుటుంబం ఈ స్థితిలోకి వచ్చిందని చెప్పకు. పైనున్న దేవుడు చేస్తే వచ్చిందని చెప్పు. అది దేవుని వైపు చూడు ఫస్ట్. నా కుటుంబం ఈ స్థితిలో ఉండటానికి కారణం అంటే నా కష్టార్జితం, నా తెలివితేటలు, నేను చదువుకున్న నా ఉద్యోగం, నా వ్యాపారం అని చెప్పకు. దేవుని వలన నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పు. అది నువ్వు మర్చిపోయి మనసును పెట్టకనే దేవుని ఉగ్రత నీ ఇంటిపైకి వస్తుంది అన్న సంగతి గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఎందుకనంటే అది దేవుని గురించి ఎరగనీయకుండా, దేవుని గురించి తెలుసుకొనివ్వకుండా ఈ లోక సంబంధమైన, ఇహ సంబంధమైన అపవాది గురుడ్డితనాన్ని చేస్తున్నాడు. ఇది సహజం అనుకుంటున్నావు, వదిలేస్తున్నావు. ఇది సహజం అనుకుంటున్నావు, వదిలిపెడతాడు. వాడేం చేస్తున్నాడు? చిచ్చు పెడుతున్నాడు. దేవునికి నీకు మధ్య చిచ్చు. ఎందుకంటే దేవుని వైపు నువ్వు తిరిగితే వాడి వైపు ఎవరు ఉంటారిక. అందుకే దేవుడు మంట వేస్తున్నాడట. మంట పెట్టినా కానీ నీకు అర్థం కావట్లేదు. తుఫాను వచ్చినా నీకు అర్థం కావట్లా, మంట పెట్టినా అర్థం కావట్లా, కష్టాల్లోకి నెట్టేసినా అర్థం కావటంలే. చాలా మందికి అర్థం కావట్లేదు. టీవీలో కనపడుతుంది మరణం, యాక్సిడెంట్లో 4 చనిపోయారు, మరణం. ఆ ప్రాంతాల్లో కరువు ఎక్కువ ఉంది, మరణం. ఆ ప్రాంతాల్లో భూకంపం వచ్చింది, మరణం. ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఎందుకు జరుగుతుందో ఆలోచించవు. అందుకే దేవుడు పైనుండి చూస్తున్న దేవుడికి సమస్తమును కనపడుతున్నాయన్న సంగతి గుర్తుపెట్టుకో. ఆలోచించకుండా ఏదో చేసేస్తే, కాసేపు ఇలా చేసేసి ప్రార్థన చేసేసి వెళ్ళిపోతే, ఆలోచించకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకుంటే పొరపాటు. దేవుడు నష్టాన్ని జరిగిస్తున్నాడు అనుకుంటే మనస్సును పెట్టట్లేదు. అది నష్టం జరిగింది, ఆ కష్టం వచ్చింది, ఈ బాధ కలిగింది, ఇగో ఈ రోగం వచ్చింది, ఇదిగో ఈ జ్వరం వచ్చింది. జ్వరం రావటానికి కూడా దేవుడే కారణం. ఇది కూడా నీకు బుర్రకు తట్టట్లేదు. ఒక అమెరికా బ్రదర్ నేను అడిగాను, ఏంటి బ్రదర్ నాకు ఇది అని అంటే, వాటర్ వల్ల ప్రాబ్లం బ్రదర్, అందుకే జ్వరం వచ్చి ఉంటుంది అన్నట్టు. బాడీలో ఇప్పటి వరకు రాని జ్వరం ఇప్పుడు వచ్చిందంటే ఏదో కారణం అన్న సంగతి నీకు అర్థం కావట్లేదు, మనస్సునే పెట్టట్లేదు. న్యూస్లు, టీవీలో న్యూస్ విన్నా మనసును పెట్టట్లేదు, ఎదురుగా జరిగినా మనసును పెట్టట్లేదు. ఏది జరిగినా నువ్వు మనసును పెట్ట. దేవుని వల్లనే ఏది జరిగినా. ఆయన లేకుండా ఎక్కడుందన్నమాట? యోహాను సువార్త 1వ అధ్యాయము 2వ వచనం కంటిన్యూ చేయండి. ఆయన ఆదియను దేవుని యొద్ద ఉండెను, ఆయన మూలముగా కలిగెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది భూమి మీద దోమ అంటావా, ఏగంటావా, ఏమంటావు, వాటర్ అంటావా, లేకపోతే ఇంకొకటి అంటావా, దీని వల్ల వచ్చింది ఈ వైరస్ వచ్చింది అంటావా, లేకపోతే ఇంకొకటి అంటావా, ఈ డిసీజ్ రావడానికి కారణం ఇది అంటావా, నువ్వేదని అనుకో. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. నీకు జ్వరం వచ్చిందా, తలనొప్పి వచ్చిందా, ఒళ్ళు నొప్పులు వచ్చినాయా, లేకపోతే ఇంకొకటి వచ్చిందా, క్యాన్సర్ వచ్చిందా, లివర్లో పాడైపోయినాయా, కిడ్నీలు కొట్టేసినాయా? దొంగ పాస్టర్లు ఉన్నారు, నేను తగ్గిస్తాను రండి, వారాలకి 7 వారాలు రండి నీకు తగ్గుద్ది అనుకుంటున్నాను. దేవుని వల్లనే వచ్చినాయి. పాపం యోబు గారికి కురుపులు ఎలా వచ్చినాయి? దేవుని వల్లనే వచ్చినాయి. కురుపుల్లో పురుగులు ఎలా వచ్చినాయి? దేవుని వల్లనే వచ్చినాయి.
దేవుడు అనుమతిస్తేనే వచ్చినాయి అన్న సంగతి జ్ఞానం లేని మూర్ఖుల్లాగా మనం ఆలోచించకుండా దేవుని వైపు తిరగకుండా మాట్లాడతామే. ఆ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిద్ది, ఈ ఇంజెక్షన్ వేసుకుంటే తగ్గిద్ది అనుకుంటున్నా. అసలు రావటానికి కారణం దేవుడు అన్న సంగతి నీకు అర్థం కావట్లేదు. అర్థమైందా? అసలు అది రావటానికి కారణం దేవుడు అన్న సంగతి అర్థం కావట్లేదు. దినవృత్తాంతాల గ్రంథము టిక్కు పెట్టుకోండి. ఇప్పుడు దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21వ అధ్యాయము తీసారా? 12వ వచనం చదువుకుందామా? 12వ వచనం. 3 ఏండ్ల పాటు కరువు కలుగుటకు 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరమగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట. 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. యెహోవా కత్తి అనగా తెగుళ్ళు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీల దేశమంతటా నాశనము కలగజేయుట అను వీటిలో దానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వాడిని నేను ఏమి ప్రత్యుత్తరం ఇవ్వవలనో దాన్ని యోచించును అన్నాడు. ఇక్కడ తెగుళ్ళట. యెహోవా కత్తి అనగానే ఏంటో తెలుసా? తెగుళ్ళు. పాపం దావీదు గారి దగ్గరకు వచ్చి నువ్వు చేసిన తప్పును బట్టి నీకు మూడు రకాల పనిష్మెంట్లు ఇస్తాను, నువ్వేం చేస్తావో మరి ఏది కావాలో కోరుకో అన్నాడట. అర్థమైందండి? దావీదు గారి దగ్గరకు వచ్చి ఏమన్నాడు దేవుడు? 3 రకాలు, నువ్వు చేసింది తప్పు కాబట్టి 3 రకాల పనిష్మెంట్లు, ఏం కావాలో కోరుకో. ఏంటది? 3 ఏండ్ల పాటు కరువు కావాలా అన్నాడు ఫస్ట్. రెండోది 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముచుండగా వారి ఎదుట నువ్వు నశించిపోతావు. ఏమంటాడు? 3 నెలల పాటు శత్రువుల చేతిలో పడతావా? అర్థమవుతుందా? 3 నెలల పాటు శత్రువుల చేతిలో పడతావా? 3 ఏండ్ల పాటు కరువు కావాలా? ఇంకేమన్నాడు? ఏది కావాలా అని అనగానే పాపం దావీదు గారికి మైండ్ బ్లాక్ అయిపోయింది. కరువు రావాలన్నా, మన ఇంట్లో గడవకుండా కష్టాలు రావాలన్నా దేవుడేనా అంటే అవును. తెగుళ్ళు రావాలన్నా అంటే రోగాలు రావాలన్నా దేవుడేనా కారణం అంటే అవును. శత్రువులు మన పైన, పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు శత్రువులుగా మిగిలిపోతున్నారేంట్రా బాబు అంటానికి కారణం దేవుడే, మనుషులు కాదు, దేవుడే. ఇది అర్థం కావట్లేదు. మనిషికి వచ్చే తెగుళ్ళు అంటే వ్యాధి, రోగం, ఇది దూతలట. దేవుని దూతలట. రోగాలట దేవుని దూతలట. మనకు అసలే పెద్ద పెద్ద చదువులుగా తెగుళ్ళు అంటే రోగాలు, వ్యాధులు. రోగాలంటే ఎవరు? దేవుని దూతలట. ఇది ఎవరికి అర్థమవుద్ది? 3 ఏళ్ళు కరువు కావాలా, శత్రువులు కావాలా, తెగుళ్ళు కావాలా? 3 అన్నాడు. 3 ఇస్తాను దావీదు, ఏది కావాలా? కరువా, తెగుళ్ళ, రోగాల, శత్రువులా అన్నాడు. ఇవన్నీ రావాలంటే అవన్నీ నా దూతలు దావీదు, అవన్నీ నా దూతలు. నువ్వు తప్పు చేసావు కాబట్టి శిక్ష అన్నాడు. అంటే దేవుని ఎదుట నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఈ 3 ఏదో ఒకటి నీ దగ్గర అటాక్ అవుద్దా? అయింది. కానీ నువ్వేమనుకుంటున్నావు? సహజం, కామన్, ఏం కాదు అనుకుంటున్నావు. రోగం రావాలన్నా దేవుడు సెలవు ఇవ్వాలి, అది దూతట. అర్థమవుతుందా? మనిషికి వచ్చే తెగుళ్ళు, రోగం, దూతలు, యెహోవా దూతలు. మనిషికి వచ్చే తెగుళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక సందర్భం కూడా చెప్పాలి, మీకు అర్థం కావాలి కదా. అందుకని తెగుళ్ళు అనగానే మనిషికి వచ్చే రోగాలు, వ్యాధులు అన్న సంగతి మీకు ఒక పాయింట్ అర్థమైంది. తెగుళ్ళు అంటే పంటకొచ్చే తెగుళ్ళు కూడా ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. పంటకొచ్చే తెగుళ్ళు తెలుసా మీకు? పంటకొచ్చే తెగుళ్ళు, ఆకుముడత తెగులు, బూడిద తెగుళ్ళు, కాటుక తెగుళ్ళు, ఎర్రకొండ తెగుళ్ళు. ఆకుముడత తెగులు తెలుసా? ఆకట్ట ఇట్లా ముడత పడిపోతాంటది. ఏంటిది?
అని చూస్తూ ఉంటాం. చెట్లు వేసినప్పుడు చూసారా, మన ఇంటి వెనక చెట్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకు చూడండి. ఆకుముడత తెగులట, బూడిద తెగులు. చెట్టు ఆకు ఎప్పుడు చూసినా బూడిదలాగా తయారైపోతారు, తెల్లగా బారిపోతా ఉంటది, బూడిద తెగులు. ఇవన్నీ చెట్లకు వచ్చే తెగుళ్ళు, పంటకు వచ్చే తెగుళ్ళు ఇవి. అయితే మనిషికి వచ్చే తెగుళ్ళు ఇవి. మనిషికి వచ్చే తెగుళ్ళను రోగాలు అన్నారు, పంటకు వచ్చే తెగుళ్ళను ఈ పేర్లు పెట్టారు. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? అవన్నీ దేవుని దూతలు. అర్థమవుతుందా? వీటి కారణాలని అడిగితే ఎవరైనా చదువుకున్న వారిని అడిగితే బ్యాక్టీరియా వల్ల వస్తున్నాయి, వైరస్ వల్ల వస్తున్నాయి, ఫంగస్ వల్ల వస్తున్నాయి, కీటకాల వల్ల వస్తున్నాయి, వీటి వలన కదా అని అనుకుంటున్నారు. ఫంగస్ వల్ల వస్తున్నాయి, బ్యాక్టీరియా వల్ల వస్తున్నాయి, వైరస్ వల్ల వస్తున్నాయి అనుకుంటున్నారు మీరు. వాళ్ళు చెప్తున్నారు, ఏయో పుస్తకాలు చదివి చెప్తున్నారు. అవన్నీ యెహోవా దూతలు అన్న సంగతి అర్థం కావట్లేదు, యెహోవా సైన్యములు అన్న సంగతి అర్థం కావట్లేదు. ఒకప్పుడు సూక్ష్మ జీవ ప్రపంచం అనేది తెలియదు, తెలుసోలేదు మీకు, ఈ మధ్య కాలంలో కనిపెట్టారు. అది కూడా గూగుల్లో కొడితే మీకు అర్థమైంది ఎప్పుడు మొదలు పెట్టారు అన్నది. సూక్ష్మ జీవ ప్రపంచం అనేది ఒకటి ఉంది. అంటే కంటికి కనపడని వాటిని తెగుళ్ళు అంటారు కదా, అది ఏమంటారు? బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్. మైక్రోస్కోప్లో చూస్తూ ఉంటే అర్థమవుతుంది. మొన్న ఒకటి యూట్యూబ్లో పెట్టాడు, సెల్ ఫోన్ వాడి చేత్తో పట్టుకున్న సెల్ ఫోన్ని మైక్రోస్కోప్లో చూస్తూ ఉంటే ఆ సెల్ ఫోన్ పైన అంతా బ్యాక్టీరియాలు అలా తిరుగుతున్నాయి, వైరస్ అంతా అలాగా. అయ్యా బాబోయ్, అవి కంటికి కనపడితే మనం ఏమీ తినలేము, ఏమీ పట్టుకోలేము. అవి ఉన్నాయి అంటే ఉన్నాయి. అవి ఎవరు అనంటే యెహోవా సైన్యం. దీన్ని మైక్రోబయాలజీ అంటారండి, మైక్రోబయాలజీ. అర్థమైందా? సూక్ష్మ జీవ ప్రపంచం అంటారు దీన్ని. మనకు అర్థం కాదు. మనకేం తెలుసా అంటే ఆదివారం చర్చికి వచ్చామా, కాసేపు కూర్చున్నామా, వెళ్ళిపోయామా. ఇంకొంతమంది ఉన్నారు తొందరగా అయిపోతే వెళ్ళిపోదామని. ఇవన్నీ దేవుడు సృష్టించి దేవుని సైన్యం. మానవ జాతికి మేలు చేసేవి కొన్ని అయితే మానవుల్ని చంపేసేవి కొన్ని దేవుడిచ్చాడు. కీడు చేసే లక్షణాలు ఉన్నాయి కొన్నిటికి, కొన్ని లక్షల వాటికి కీడు చేసే లక్షణాలు ఉన్నాయి, కొన్నిటికి మాత్రమే మేలు చేసే లక్షణాలు ఉన్నాయి. అవి కంటికి కనపడనివి సూక్ష్మ జీవులు, యెహోవా దూతలు. యెహోవా దూతలు ఒకనాడు ఐగుప్తు దేశానికి చిట్ట చివర సూచక్రియ ఏంటో తెలుసా? తొలుసూరు పుట్టిన ప్రతి వారిని నశింపచేయాలి అన్నట్టు. ఏం చేశాడు? కత్తి తీసుకొని చంపేశాడా? యెహోవా ఏమన్నా బైబిల్ ఎప్పుడైనా చదివారా? ఐగుప్తు దేశములో, బాగా గుర్తుపెట్టుకున్నా, ఐగుప్తు దేశములో పశువులు మొదలుకొని మనుషుల వరకు, మానవాళి వరకు తొలిసూరు పుట్టిన ప్రతిదీ కూడా చనిపోయినట్లుగా, దేవుని ఉగ్రతకు బలైనట్లుగా మనం చూస్తున్నాం. ఒకే ఒక్క రోజులో ఎలా చచ్చిపోయాయి? దూతలు ఏమైనా వచ్చి కొట్టి చంపేశాయా? కత్తులు తీసాయా? అంటే అక్కడ ఉపయోగించింది సూక్ష్మ జీవ ప్రపంచంలో ఉన్న ఆయన సైన్యాన్ని. అందుకే ఒక్క రోజులో చనిపోయారు. దోమ కుట్టి అని చెప్పాను మీకు ఇందాక. ఒకే ఒక్క రోజు, ఉదయం మొదలుకొని సాయంత్రం కల్లా ఆ దేశం మొత్తం, తొలిసూరు పుట్టిన పశుపక్షాలు మొదలుకొని మనుషుల వరకు, తొలిసూరు పుట్టిన కుమారులందరినీ హతం చేసేసాడట దేవుడు. ఎలా చంపాడు? కత్తి తీసుకొని చంపాడా? శత్రువులను పంపి చంపాడా? దూతలను పంపి చంపాడా? అంటే ఇదిగో సూక్ష్మ జీవులను పంపించి చంపేశాడు. ఒక్క రోజులో చంపే సూక్ష్మ జీవులు ఉన్నాయా ప్రపంచంలో? ఉన్నాయి. ఒక్క రోజులో చంపేసే సూక్ష్మ జీవులు కూడా ఉన్నాయి. అవి కంటికి కనపడని యెహోవా దూతలు. హతము చేయుటకు, అందుకే ఆ పేరేం పెట్టాడో తెలుసా? బైబిల్లో చదివితే సంహారక దూత. ఏ దూత? సంహారక దూత.
ఒక్క రోజులోనే ఫినిష్ చేసేవి ఉన్నాయా? దేవుని చేతిలో ఉన్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసేసరికే చచ్చిపోతావు నువ్వు. ఈజీ. ఆయన చేతిలో ఉన్న దూతలే కదా, ఆయన చెప్పినట్టు వింటాయి కదా. నీకేం అర్థం అవుతుంది? సమయానికి తీసుకొస్తే బ్రతికేయడండి అన్నాడు డాక్టర్. డాక్టర్ ఏమన్నాడు? సమయానికి తీసుకొచ్చినట్లయితే బ్రతికించే వాళ్ళమే అన్నాడు. సమయానికి నిన్ను పోనీయకుండా సమయంలోగానే చంపేసే దూతలు ఆయన చేతుల్లో ఉంటే, ఆయన సైన్యం అయితే నువ్వేమి చెయ్యగలవు? అందుకే తెగుళ్ళు, రోగాలు, డిసీజ్ని కలగజేసేవి. అర్థమవుతుందా? మీకు ఇంకా చిన్న ఉదాహరణ చెప్పాలి, కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. మరి మీరంట జాగ్రత్తగా వింటే, ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నది ఏంటో తెలుసా? దాదాపు 100 దేశాలలో ఆ సంవత్సరానికి 7,25,000 మందిని చంపేస్తుందంట. ఏంటో తెలుసా? అంత భయంకరమైంది దోమ. ప్రతి సంవత్సరం ఇంకా పెరుగుతున్నారట. ఒక్క దోమ ఇన్ని లక్షల మందిని చంపుతుందా అంటే చంపుతుంది. ఊరుకొని భలేగున్నారు. మన మిలిటరీ ఏం చేశారో తెలుసా? సర్జికల్ స్ట్రైక్ చేశారు పాకిస్తాన్ వాళ్ళ దేశం మీద. ఎంతమందిని చంపారు? 19 మందిని చంపారు. ఎంతమందిని? సర్జికల్ స్ట్రైక్ లో ఎంతమందిని చంపారు? 19 మందిని. ఎవరు గొప్ప? దేవుని సైన్యమా, భారతదేశపు సైన్యమా అంటే దేవుని సైన్యం. ఒక సంవత్సరానికి 7,25,000 మందిని చిన్న దోమతోటి చంపేస్తున్నాడు దేవుడు. వర్షాకాలం వచ్చేసరికి మనం భయపడతాం కదా, డెంగ్యూ జ్వరం వచ్చిందేమోనని. కంటి ముందే కనపడతాడు డెంగ్యూ జ్వరం వచ్చి చచ్చిపోయిన వాళ్ళు, వైరస్ జ్వరాలు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు. మనకు అసలు భయమే లేదు దేవుడు అంటే. అది దోమ దోమ దోమ. ఏ దోమది? టైగర్ దోమ. ఏదో చెప్పుకుంటావా? ఆ దోమ ఎవరి మాట వింటుందో తెలుసా? దేవుని సైన్యములో ఒక సైనికుడట. దేవుని సైన్యములో ఒక సైనికుడు ఒకని చంపేయాలని ఆజ్ఞ ఇయ్యగానే వెళ్ళిపోయి వాడికి చక్కగా కుట్టి వాడిని చంపేస్తాడు. భయం ఎక్కడుంది మనకి దేవుడంటే? ఏమండి, ఆర్మీలో ఉన్న వాళ్ళకి కూడా మరణం తప్పట్లేదు. ఎలా తప్పించుకుంటారు? ఎవరు తప్పించుకుంటారు దేవుని చేతుల్లో నుండి? ఏ ఫోర్స్ వచ్చి తప్పించుకుంటారు దేవుని సైన్యం నుండి? చంద్రబాబు నాయుడు పాపం ఏమన్నాడంటే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దోమల మీద దండయాత్ర అని పెట్టాడు. పాపం చాలా మంది స్ట్రోల్ చేశారు. నిజమే, దండయాత్ర అంటే దండయాత్ర చేసినా గానీ ఏమి చేయలేని పరిస్థితి. అర్థమైందా? 100 దేశాలను గడగడలాడిస్తున్నాయంట చిన్న దోమలు. అది యెహోవా సైన్యం. అర్థమవుతుందా? ఎంతో మంది ప్రజలు మీకు యూట్యూబ్లో కొట్టి చూడండి, మీకు అర్థమవుద్ది. 10 రకాల డిసీజుల ద్వారా ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయంట ప్రతి దేశంలో. అవన్నీ డీటెయిల్స్ మళ్ళీ తీసుకోలేదులే, కానీ మీకు తెలియజేయాలి మామూలు అని. అర్థమవుతుందా? 10 రకాలు ఉన్నాయట డిసీజులు, భయంకరమైనవి. మనిషి బ్రతికుండగానే పురుగులు పట్టి చచ్చిపోతున్నారట. భయంకరమైన డిసీజ్. నేను అక్కడంటే అమ్మ వినాలి, చిగురుమావిడిలో ఒక సంఘానికి వెళ్ళాను. చిగురుమావిడి సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక అతను కర్ర పట్టుకొని వచ్చాడు. కుంటుకుంటూ వచ్చాడు. ఆయన కూర్చున్నాడు. అంత ప్రార్థన అయిపోయింది. లాస్ట్లో ఆయన్ని చూశారు. చూసినప్పుడు ఆయన పాదము నుండి పై వరకు ఆ జాయింట్ వరకు మొత్తం కాలంతా నల్లగా అయిపోయింది. ఏంటి ప్రాబ్లం అని ఎవరో ఆర్ఎంపీ దగ్గరకి వెళ్ళిపోతే చెప్పారట, ఆ కాలు మొత్తం కుళ్ళిపోయింది. ఇంకా నువ్వు ఆగితే మాత్రం ఆ కాలు కంప్లీట్గా తీయటమే కాదు, నీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పారండి. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. నిజమే.
భయం భయం లేదండి మనుషులకి. కళ్ళ ముందు జరుగుతున్న రకరకాల వ్యాధులతో లోపల కుళ్ళిపోతున్నాయి. బయటకు బ్రహ్మాండం కనపడతావు, లోపల ఆయన సైన్యం నీ మీద యుద్ధం. ఆయన సైన్యం నీ శరీరం లోపల ఉంది, యుద్ధం చేస్తుంది. నీకు భయం కావట్లేదు. పైకైతే బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావు, తింటున్నావు, తిరుగుతున్నావు, కానీ లోపల ఆయన సైన్యం ఉంది. జాగ్రత్త. అసలు భయం లేకుండా ఈరోజు కూడా చాలా మంది ఈజీగా అనుకుంటున్నారు. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం దిద్దామా? ముందు ఈ వచనం చదువుదాం దయచేసి. ద్వితీయోపదేశ కాండం ఒకసారి చదువుదాం అండి. ద్వితీయోపదేశ కాండానికి వెళ్ళి అప్పుడు ప్రకటన గ్రంథానికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 59వ వచనాన్ని ఒకసారి చదువుదామా? 28వ అధ్యాయము 59వ వచనం ఒకసారి జాగ్రత్తగా తీయాలి. యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యకరమైన తెగులు. ఆశ్చర్యాన్ని, అమ్మో ఏమండి, ఇది కూడా జబ్బేనా అన్న ఆశ్చర్యం. ఎప్పుడు చూడని ఆశ్చర్యకరమైన జబ్బులు తయారు చేస్తానంటే దేవుడు. ఆశ్చర్యకరమైన తెగుళ్లను కలగజేయును, అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళును. అది తెగుళ్ళంటే రోగాలు. తెగుళ్ళంటే వైరస్ నుండి వచ్చే రోగాలు, వ్యాధులు. ఏమని చెప్తున్నాడు దేవుడు? జాగ్రత్త నాన్న, నువ్వు మారకపోతే, నువ్వు వినకపోతే నువ్వు తప్పించుకోలేవు దేవుని చేతిలో, ఆయన సైన్యములో చేతుల్లో నుండి నువ్వు తప్పించుకోలేవు అని చెప్తున్నా. పైగా WHO ఏమండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంత చెప్పినా కానీ భారతదేశంలో మనుషులు మారరు. ఇంకా ఎక్కువైపోతుంది. రాబోయే దినాల్లో ఇంకా ఎక్కువగా దేవునికి వ్యతిరేకులుగా మారిపోయే పరిస్థితులు వస్తున్నాయి. కానీ దేవుడు ఊరుకుంటాడా? ఆయన అగ్ని దహించి వేస్తుంది. ఆయన సైన్యం ముందుకు వస్తుంది. ఆయన సైన్యం ముందు మనం ఎంత అన్న ఆలోచన లేదు. ఇటు క్రైస్తవులకు లేదు, అటు నాస్తికులకు లేదు. ఇంకొక మాట చదువుతాం. హబక్కూకు గ్రంథము, హబక్కూకు గ్రంథము దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా హబక్కూకు 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతామా? హబక్కూకు గ్రంథము, ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుస్తున్నాయి, రోగాలు ఆయన ముందు నడుస్తున్నాయట. జాగ్రత్త. దేవుని ముందు ఏమి నడుస్తున్నాయట? వింటున్నారా? దేవుని ముందు ఏవి నడుస్తున్నాయట? రోగాలు నడుస్తున్నాయట. ఆయన ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. అయ్యో, అంత భయంకరమా? అంటే ప్రతి డిసీజ్ ఆయన ముందు నడుస్తుందంట. నువ్వేమంటావు? వైరస్ అను, లేకపోతే బ్యాటరీ అను, ఫంగస్ అను, ఇంకొకటి అనుకో. ఆయన ముందు నడుస్తున్న ఎవరికి అంటాలో, ఎవరికి తగలాలో, ఎవరికి రోగం రావాలో, ఎవరికి ఏ జబ్బు రావాలో, ఏ జబ్బుతో ఎవరిని చంపాలో, క్యాన్సర్ తోట ఇంకొకట ఏ జబ్బు రావాలో దేవుడు ముందే నిర్ణయం తీసుకుంటా. ఆయన ముందు ఆయన ముందుట రోగాలు నడుస్తున్నాయట. తెగుళ్ళు అంటే రోగాలు, ఇందాక చెప్పుకున్నాం కదా, రోగాలు నడుస్తున్నాయట. ఆయన తర్వాత నడుస్తున్నాడట. ఏమన్నా భయం ఉంది అసలు? ఆయన సైన్యం ఎలా నడుస్తుందో చూడండి. మన ముందే నడుస్తున్నాయి చెప్పమంటాను. అది కూడా ఆయన ముందు రోగాలు నడుస్తున్నాయి, మన ముందే నడుస్తున్నాయి. చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మన ముందు ఏమి నడుస్తున్నాయి చూడాలి కదా, అది కూడా చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం నుండి 25వ వచనం వరకు మన ముందేమి నడుస్తున్నాయో చూద్దామమ్మా. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుస్తారు. అంటే తీర్పునకు ముందుగా, అంటే తీర్పు ఎవరికి? తీర్పు, న్యాయ తీర్పు ఎవరికి? మనకే. అంటే మన ముందుగా నడుచుచున్నవి మరి కొందరి పాపములు వారి వెంట నడుస్తున్నాయట. వెంట
పెళ్ళుచున్నవి, అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి. బయటపడనివి దాచబడనేరు. అది సంగతి. పాపాలు ముందు నడుస్తున్నాయట, వెనక నడుస్తున్నాయట. ఎవరికైనా అర్థమవుతుందా? నీ మాటలు, నీ క్రియలు, నీ ఆలోచన, నీ తలంపులు, నువ్వు చేసే ప్రతి పని అది మంచిదైతే నీ ముందు నడుస్తుంది, చెడ్డదైనా నీ ముందే నడుస్తుంది. ఎందుకంటే నేను నరకానికి నడిపించడానికి. మరి దేవుని ముందు తెగుళ్ళు నడుస్తున్నాయి, దేవుని ముందు తెగుళ్ళు నడుస్తున్నాయి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు నడుస్తున్నాయట. ఆయన సైన్యాన్ని వేసుకొని ముందు నడుస్తున్నాడు ఆయన. నువ్వేం సైన్యాన్ని వేసుకున్నావు? పాపాలను వేసుకుని నడుస్తున్నావు నువ్వు. పరిశుద్ధుడిగా దేవుని ఎదుట నీ హృదయాన్ని కుమ్మరించి దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవునికి నచ్చినట్టు బ్రతకాలి. ఇకనైనా ప్రార్థన చేయాలి, ఇకనైనా కుటుంబ ఆరాధన చేసుకోవాలి, ఇకనైనా దేవునికి ఇచ్చుట్లో ముందుండాలన్న ఆలోచన రావట్లేదు నీకు. ఆయన సైన్యాలు ఆయన ముందు నడుస్తున్నాయి. ఆయన ఆజ్ఞీయగా నీ ఇంటి మీద పడిపోతాయి జాగ్రత్త, నీ కుటుంబం మీద పడిపోతాయి జాగ్రత్త. ఏమాత్రం భయం ఉందా? ఏమాత్రం భయం లేదు. లక్షల మంది చచ్చిపోతున్నా, వేల మంది అనేక రకాలుగా నీ కళ్ళ ముందు ప్రాణాలు పోగొట్టుకుంటున్నా. వినాలి, వేల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నా, నీ కళ్ళ ముందు అనేకులు చనిపోతున్నా. ఎందుకు జరుగుతుంది? ఎలా వస్తుంది? ఏంటి పరిస్థితి? కారణం చిన్నదానికైనా ఏంటి కారణం? పెద్దదైనా ఏంటి కారణం? ఏం లోపం కలిగించాను? దేవుని ఎదుట ఏ తప్పు చేశాను? నేను ఏ పాపం చేశాను? దేవునికి వ్యతిరేకంగా ఏ క్రియలు జరిగిస్తున్నాను అన్న ఆలోచన లేదు. అసలు పాపం అంటేది లేదట. పాపం చాలా మందికి. చర్చికి వచ్చి కూర్చోవటం పరిశుద్ధులు అయిపోతావా? చర్చిలో దెయ్యం కూడా కూర్చుంది, నువ్వు కూర్చోవటం ఏంటి? వింటున్నారా? చర్చిలో ఎవరు కూర్చున్నారో తెలుసా? దెయ్యం కూర్చుందంట. నువ్వు ఒక్కదానివి కూర్చున్నావు అనుకుంటు, నువ్వు అక్కడవి కూర్చున్నావు అనుకుంటున్నావు, ఆ దెయ్యం కూడా నీ పక్కన కూర్చుంది. తెస్సలోనీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, నువ్వు అక్కదానివి, నువ్వు అక్కడివి పరిశుద్ధుడివి గనక చర్చిలో కూర్చున్నాను నేను అనుకుంటున్నావు. నువ్వు నీతో పాటు దెయ్యం వచ్చి కూర్చుంది. అది నీకు అర్థం కావట్లే. నీ పక్కనే ఉంది దెయ్యం. ఆశీర్వాదాలు నీకే ఇయ్యాలా? మరి దెయ్యం కూడా వచ్చి కూర్చుంది కాబట్టి దెయ్యానికి కూడా ఇయ్యాలా? ఏమి రాసింది అక్కడ? తెస్సలోనీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఏది దేవుడు అనబడును, ఏది పూజించడానికి నువ్వు ఏడకొచ్చినవో దాని అంతటిని ఎదిరించుచు, దానికంతటికి తానే పైగా హెచ్చించుకొనుచు, తానే దేవుడిని కనపరుచుకొనుచు దేవుని ఆలయం కూర్చున్నాడు గనుక ఏ విధముగానైనను ఎవడైనను మోసపరచనీయకండి. ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అంటున్నాడు, దేవుని ఆలయంలో సాతానుగాడు కూర్చుండంటే జాగ్రత్త, దెయ్యంగాడు కూర్చుండే. ఇక్కడ నువ్వు ఒక్కదాని వచ్చావు, నువ్వు ఒక్కడ వచ్చావు, ఆశీర్వాదాలు వస్తాయి అనుకోబాకు. ఎప్పుడైనా నీ క్రియలు చెడ్డవి, నీ ఆలోచనలు చెడ్డవి. అందుకే దేవుని తెగుళ్ళు నీ పైన, నీ కుటుంబం పైన ఉండటానికి కారణం అది. అందుకే నువ్వు లోపాలను చక్కదిద్దుకో, సరిచేసుకో, బలహీనతలను చక్కదిద్దుకో, సరిచేసుకో. ఇప్పుడు చదువు ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. 15వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆశ్చర్యకరమైన ఒక గొప్ప చూసిన పరలోకంలో చూసి తిని, అదేమనగా 7 తెగుళ్ళు, 7 రకాల రోగాలట. గుర్తుపెట్టుకోండి, 7 తెగుళ్ళ చేత పట్టుకొని ఉన్న 7 దూతలు ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపం సమాప్తం అయిపోతుందని చెప్తున్నాడట. 7 దూతలు పట్టుకొని వస్తున్నారు. దేవుని కోపం అప్పుడు సమాప్తం అయిందట. ఇంకా గాలే, కడవరి దినాల్లో ఉన్నాం మనం. దేవుని కోపం పూర్తి కావాలంటే యేసుక్రీస్తు 2వ రాకడ అయిపోవాలా. పూర్తి కాలే. మరి దేవుని కోపం ఉందా? ఉంది. 7 తెగుళ్ళు పట్టుకొని 7 దూతలు వస్తున్నారు. ఏ రకాల దూతలు? 7 రకాల తెగుళ్ళు పట్టుకొని వస్తున్నారు. అది ఏ రకమో నీ మీద నా మీద పట్టడానికి అవకాశం ఉంది. భయం ఉందా?
ఎవ్వరికి ఏ భయం లేదు, హ్యాపీ. ఎప్పుడు చూడు ప్రేమ ప్రేమ ప్రేమ. వాక్యం గురించి చెప్పాలంటే దేవుని ప్రేమ. ఆడెవడంటాడు దేవుని ప్రేమ ఎదిగో, ఆ ఒక్క పాట పాడుకొని పరలోకానికి వెళ్ళిపోతారట. ఒక్క పాట పాడితే పరలోకానికి రానిస్తాడా? క్రియలు లేని విశ్వాసం మృతం. అసలు అబ్రహాముని ఏం చూసి విశ్వాసులకు తండ్రిని చేశావు తండ్రి అని అడిగితే, అబ్రహాము క్రియల వల్ల విశ్వాస వీరుడయ్యాడు, తండ్రి అయ్యాడు అని చెప్పాడు. ఏంటా విశ్వాసం అంటే, కొడుకుని చంపటానికి కత్తెత్తి ఒకవేళ ఆగమనకపోతే చంపేసేవాడా? చంపేసేవాడు. అబ్రహామా ఆగు అనకపోతే కత్తి దిగిపోయేదే, తల ఎగిరిపోయేదే. అంత గొప్ప క్రియలా అంటే అవసరమైతే కొడుకును కూడా దేవునికి ఇచ్చేంత క్రియలు, కొడుకును కూడా బలిచ్చేంత క్రియ, అంత విశ్వాసం. జేబులో డబ్బులు ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా దేవునికి ఇవ్వాలంటేనే చచ్చిపోతాం మనం. ఇంకా కొడుకుని ఎత్తామా దేవునికి? దేవునికి మొదటి స్థానం ఇవ్వాలంటేనే అమ్మో, టైం అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో మనకు నచ్చినప్పుడు వస్తాం చిన్నగా ఆసి తూసి దేవుని సన్నిధికి. ఇక్కడ అబ్రహాము తన కుమారుణ్ణి బలివ్వటానికి సిద్ధపడ్డాడంటే బలిచ్చేసాడు అంటున్నాడు. ఇక అంతే. అందుకే అలాంటి విశ్వాసము లేని ఘాతకమైన, విశ్వాసఘాతకమైన జీవితాలు జీవిస్తున్న ఈనాటి క్రైస్తవులు. పైగా ఎప్పుడు చూసినా దేవుని ప్రేమ, దేవుని ఆశీర్వాదాలు, ఆశీర్వాద పండగలు. ఎక్కడ జనం ఎక్కువ ఉంటారో తెలుసా? ఇదిగో ఈ ఆశీర్వాద పండగలు, స్వస్థత సభలో. రాజమండ్రిలో మహానుభావుడు ఉన్నాడు, అమావాస్య సభలట. అమావాస్య సభ, అమావాస్య ఆరాధన అంట, మర్చిపోయాను, సారీ. రాజమండ్రిలో ఉన్నాడు మహానుభావుడు, మంచి అగ్ని దగ్గర పెట్టుకున్నాడు ఆయన. రేపు పొద్దున పోయేది అక్కడికెళ్ళే కానీ అగ్ని దగ్గర పెట్టుకున్నాడు. చెప్తున్నాడు ఏంట, అమావాస్య అట, అమావాస్య ఆరాధన అంట. మహానుభావుడు కదా. ఆ గుంటూరులో ఇంకొకడు ఉన్నాడు, పౌర్ణమి పురుషుల సభ, పురుషుల కూడిక, సారీ, పౌర్ణమి రోజు పురుషుల కూడిక పెట్టుకునేవాడు ఒకడు. ఇలాంటి దరిద్రులు ఉన్నారు, జాగ్రత్త. ఇకనైనా నువ్వు మారు మనసు పొందు. ఆయన ఉగ్రత చేత పట్టుకుని దూతలు వచ్చేస్తున్నారు. ఆయన దూతలు. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం, 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. తెగుళ్లతోను, కాటుకతోను, వడగండ్లతోను మీ కష్టార్జితం అంతటిని నేను నాశనం చేసి ఉన్నాను. ఆయనను మీలో ఒక్కడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా. మీ కష్టార్జితాన్ని నాశనం చేసినా మీకు బుద్ధి రావట్లేదు. రోజుకు 300 400 సంపాదిస్తావు, నెల వచ్చేసరికి మళ్ళీ రూపాయి ఉండదు. కష్టార్జితం అంతా ఏమైపోయింది? నిత్యముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించదవు అన్న దేవుని మాటను ఏమైపోయింది? 1 రూపాయి లేకుండా మళ్ళీ అప్పులు చేస్తున్నావు. పక్కింటి వాళ్ళ దగ్గర అప్పు, ఎదురింటి వాళ్ళ దగ్గర అప్పు, అక్కడ అప్పు, ఇక్కడ అప్పు. ఎందుకు? నిత్యముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావంటే ఎందుకు? ఎందుకంటే నువ్వు దేవుని గూర్చి సరిగా అవగాహన చేసుకోలేదు కనుక. దేవుని గూర్చి అవగాహన చేసుకోలేదు కనుక. అందుకే తెగుళ్లతోనూ, కాటుకతోనూ, వడగండ్లతోనూ, ఇవన్నీ దేవుని సైన్యాలు. మీ కష్టార్జితం అంతటిని నేను నాశనము చేసి ఉన్నా, అయినను మీలో ఒక్కడు కూడా నా యొద్దకు తిరిగి రావట్లేదు. నా యొద్దకు రావట్లేదు మీరు. ఎంతసేపటికి ఏం చేస్తున్నారో తెలుసా? లోకంలో తిరుగుతున్నారు. ఏమంటున్నాడు? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి గ్రంథము చూసారా? 7వ అధ్యాయము 17వ వచనము.
అధికముగా దుర్మార్గపు పనులను చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవు ఎలా చనిపోదువు అంటున్నాడు. తిరిగి 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 దేవుడంటే లెక్కలేదు, దేవుడంటే విలువ లేదు, దేవుడంటే భయం లేదు, దేవునికి అలాన్న ఆలోచన లేదు. అందుకే ఇన్ని రకాల తెగుళ్ళు, ఇన్ని రకాల సమస్యలతో చిక్కుపడుతున్నా, సమాధానం లేకపోయినా, సంతోషం లేకపోయినా, ఏదో సమాధానం ఉన్నట్టుగానే బ్రతుకుతూ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నారు చాలా మంది. అందుకే మీ కష్టార్జితమును నాశనం చేస్తానన్నా కానీ అర్థం కాలేదు. ఎంత సంపాదించినా ఎక్కడ వేసిన గొంగడే అక్కడే ఉంది. ఒక డెవలప్ లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక ఆశీర్వాదము లేదు, ఒక సమాధానము లేదు, ఒక ఆరోగ్యము లేదు, ఒక సంతోషము లేదు. ఎంతసేపటికి ఆ కుటుంబం అలాగనే ఉంది ఏంటి తండ్రి అని ప్రార్థన చేసినా నువ్వు వారి గూర్చి ప్రార్థనే చేయొద్దు నాయన. ఎందుకంటే వారికి మనస్సు మారదు. బైబిల్లో ఒక మాట ఉంది, అది కూడా చూద్దాం రండి. లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము జాగ్రత్తగా మీరు చదివితే ఎక్కడి నుండి 2వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుదాం, నీకు అర్థం కావటం. ఆయన అంటే యేసు ప్రభు, ఆయన వారితో ఎట్లా నేను గలిలయులు అంటే హిందువులు పొందినందున వారు గలిలయులందరూ అంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారణం మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరు అందరూ అలాగే నశిస్తారు. 4వ వచనం చదువుతాం అమ్మా, జాగ్రత్తగా వినండి. 4వ వచనం చదువుతున్నారు. మరియు సిలోయములోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారి కంటే అపరాధులని తలంచుతున్నారు. అక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను, వినండి. మీకు అర్థం కావటానికి నేను చదివిన దాన్ని వివరిస్తాను, కొంచెం ఆలోచించండి. ఇక్కడ సిలోయములోని గోపురం పడిందంట. గోపురం ఎక్కడ ఉంటుంది? చర్చిలో ఉందనుకోండి. గోపురాలు చర్చిలోనే ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి. ఇదివరకు కాలంలో, రాజులు కట్టే కాలంలో చర్చిలో ఉన్న గోపురం దగ్గరగా వాళ్ళు లోపల చర్చిలోకి వెళ్ళారట, గోపురం పడి చచ్చిపోయారట. గోపురం పడి ఇరిగిపోయి అది ఆ గోపురం పడిపోయి చచ్చిపోయారట. చచ్చిపోయి ఎంతమంది చచ్చిపోయారట? 18 మంది చచ్చిపోయారట. 18 మంది చచ్చిపోయారట. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారో తెలుసు, వీళ్ళు చర్చిలోనే చచ్చిపోయారు, నిద్రపోతులై చచ్చిపోయారు, సోమరపోతులై చచ్చిపోయారు. అర్థమైందా? దేవుని పని చేయకుండా చనిపోయారు. ఎందుకంటే చర్చిలో చనిపోవటం ఏంటంటే ఎక్కడైనా ఉందా? వీరు ఎంత పాపులో అందుకే చర్చిలోనే చచ్చారు అని అంటున్నారంట. అంటే యేసు ప్రభు అన్నాడు, యెరూషలేములో కాపురమున్న వారికి అందరికంటే అపరాధులని తలంచుతున్నారు. మీరు వాళ్ళు పాపం చేశారని తలంచుతున్నారు, ఆలోచిస్తున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరును అలాగే నశిస్తారు అన్నాడు. వాళ్ళ చావుకి కారణం నువ్వు మారు మనస్సు పొందాలని ఆశ. ఎదుటి వారిని మరణాన్ని చూపించిన అయినా నువ్వన్నా మారతావేమోనని దేవుని ఆశ. మరణాన్ని చూస్తున్నా కానీ మారు మనసు పొందట్లేదు, నీకు భయం కలగట్లేదు. దేవుడు ఏమన్నా చేస్తాడేమోనన్న భయం కలగట్లేదు. అర్థమవుతుందండి? దేవుడు నన్ను ఏమైనా చేస్తాడేమోనన్న భయం కలగట్లేదు. ఎంతసేపటికి పోతే పోయారు, ఎందుకంటే వాళ్ళు పాపులు అంటున్నారు. ముందు చచ్చిపోయిన వాళ్ళందరూ పాపులు, నేను మాత్రం పవిత్రురాలని, నేను పరిశుద్ధుడిని అనుకుంటున్నావు. నువ్వు వాళ్ళని చూపిస్తున్న కారణం ఏంటో తెలుసా? నువ్వు మారు మనసు పొందాలని ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు మనసు మార్చుకొని దేవుని వైపు ఇకనైనా తిరుగుతావని ఎదురు చూస్తున్నాడు దేవుడు. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? పోయే వాళ్ళని చూస్తున్నావు, మారు మనసు పొందట్లేదు. అందుకే దేవుడు అంటే హెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. 14వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదాం. 14వ అధ్యాయం 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన, జాగ్రత్తగా వినాలి, టిక్కు పెట్టుకోండి, విశ్వాసఘాతకం అంటే వెన్నుపోటు.
విశ్వాసముతో ఉన్నట్టు నటించి, ప్రేమ చూపించినట్టు నటించి, దేవునికి మొదటి స్థానం ఇస్తున్నట్టు నటించి, దేవునికి ఇస్తున్న సందా ఇస్తున్నట్టు నటించి, ఇవ్వాల్సినవన్నీ, దేవునికి చేరాల్సినవన్నీ, దేవుని సన్నిధిలో నువ్వు ఉండాల్సినవన్నీ, క్రియలన్నీ విడిచిపెట్టి విశ్వాసఘాతకమైన నటన చేస్తున్నారేమో, జాగ్రత్త. అందుకే అంటున్నాడు, విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణం లేకుండా చేసి కరువును పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేసేస్తాను అంటున్నాడు. అక్కడ అర్థమవుతుందా? అవిశ్వాసం, విశ్వాసఘాతకం. జాగ్రత్త, నేను చూస్తున్నా అంటున్నాడు దేవుడు. ఏమన్నా భయం ఉందా అండి? మార్పు ఏమన్నా ఉందా? దేవుడు 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 అంటున్నావు కానీ దేవునికి ఏ విధంగా నువ్వు సంతోష పెట్టాలో ఆ విధంగా సంతోష పెట్టట్లేదు. అందుకే ఏమంటున్నాడు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం చదువుదామా? ఈ తరము వారిలారా, మాట లక్ష్య పెట్టుడి. ఈ తరములో ఇప్పుడున్న వాక్యం వింటున్న వారిలారా, వాక్యాన్ని చూస్తున్న వారిలారా, ఈ తరము వారిలారా, యెహోవా సెలవిచ్చిన మాట లక్ష్య పెట్టుడి. నేను ఇశ్రాయేలుకు అరణ్యాన్ని అయిపోయానా? నేను అడవిలా కనపడుతున్నానా? నేను ఎవరైనా ఊర్లో బ్రతకాలనుకుంటున్నాడు, అడవిలో బ్రతకాలని ఎవడు అనుకుంటాడు? ఏమండి? ఊళ్ళో అయితే మనుషులు ఉంటారు, అన్ని రకాలుగా మనకు వసతులు ఉంటాయి. ఎవడైనా ఊర్లో బ్రతకాలనుకుంటుండు, అక్కడే పోయి అడవిలో బతుకుతానన్నాడు అనుకో, వాడికి వసతులు ఉండవు, నీరు ఉండవు, కరెంట్ ఉండదు. ఇక్కడ లాస్ట్కి ఇజ్రాయేలీలు ఏమనుకుంటున్నారో తెలుసా? అరణ్యంలాగా కనపడుతున్నానా అంటున్నాడు దేవుడు. అరణ్యమునైతేనా, గాఢాంధకారపు దేశములనైతేనే మేము నేను మిమ్మల్ని స్వేచ్ఛగా వదిలిపెట్టకుండా దేవుని వైపు నడిపించాలని కోరుకుంటుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇజ్రాయేలీలు, మేము స్వేచ్ఛగా ఉండాలా, స్వేచ్ఛ బ్రతుకు. చాలా మంది బతుకుతున్నారు లేండి ఈ మధ్య. స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ తండ్రి దగ్గర నుండి దూరమైన పందులు మేసిన పొట్టును తిన్నవాడి గతిని పట్టిస్తుంది స్వేచ్ఛ. అర్థమైందా? స్వేచ్ఛ జీవితం కోరుకున్నవాడు ఎప్పుడు కూడా నశించిపోవడానికే ఇష్టపడతాడు, నాశనానికి నడిపిస్తూ వాడు పోవు మార్గం తనకి యథార్థంగా కనపడుద్ది, కానీ చివరికి అది మరణానికి దారితీస్తుంది స్వేచ్ఛ. అందుకే ఏమన్నాడు? మళ్ళొకసారి చదువు. వాళ్ళు అంటున్నారట, మేము స్వేచ్ఛగా తిరుగువాడమైతిమి, ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలే చెప్పుతున్నారు. మేము రాము. ఇవాళ కూడా చర్చికి రాలే, చాలా మంది చర్చికి రామని చెప్తున్నారు, నా ప్రజలే చెప్పుచున్నారు. నేనేమన్నా అడవిలాగా ఉన్నానా? నేనేమన్నా తప్పు చేశానా? నీకు కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చాను, ఆయుష్ని ఇచ్చాను, అనుదినము ఆశీర్వాదాలు ఇచ్చాం. స్వేచ్ఛని కావాలని తిరుగులాడటానికి ఇష్టపడుతున్నావా? స్వేచ్ఛ కావాలని కోరుకుంటున్నావా? హ్యాపీగా ఏమండి? స్వేచ్ఛ అంటే ఇంకెవరు అడ్డు ఉండదు. ఇక ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతికేస్తారు. అందుకే ఏమంటున్నాడు 32వ వచనం, కన్యక తన ఆభరణములను మరుచునా, పెండ్లి కుమారుని తన వడ్డానము మరుచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు అన్నాడు దేవుడు. నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు మర్చిపోయారు నన్ను. నాకు ఒకటే ధ్యాస, నా పిల్లలు ఎలా ఉన్నారని. కానీ వారేం చేస్తున్నారో తెలుసా? దేవుణ్ణినే మర్చిపోయే స్థితికి వచ్చేసారట. లెక్కలేనన్ని సార్లు మర్చిపోయారట, మామూలుగా కాదు, లెక్కలేనన్ని సార్లు మర్చిపోయారట. అండి అర్థమవుతుందా? పెళ్లికి పోవటం మర్చిపోరు, బంధువుల్ని పిలవటం మర్చిపోరు, సినిమాలకు వెళ్ళటం మర్చిపోరు, షాపింగ్కి వెళ్ళటం మర్చిపోరు, హోటల్లో ఏమండి స్పైసీ హోటల్లోకి వెళ్ళటం మర్చిపోరు,
కానీ దేవుని సన్నిధికి వెళ్ళటం అంటే దేవుడు అంటేనే మర్చిపోయే స్థితిగతులకు వచ్చేసారు. అందుకే కన్యక ఆభరణాలు మరుచున మ్యాచింగ్ చూసుకుంటారట ఆడవాళ్ళు. మ్యాచింగ్, వాళ్ళు ఎప్పుడు కూడా మ్యాచింగ్ లేని బయటికి రారు. ఆభరణాలు మరుచునా కానీ దేవుణ్ణి మాత్రం మర్చిపోయారు. వాటినైనా మరవరు కానీ దేవుణ్ణి మర్చిపోయారట. ఇష్టమైన దాన్ని ఏదైనా సరే ఇష్టమైన దాన్ని ఎంత కష్టమైనా కొనుక్కుంటారు, ఇష్టపడతారు, దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. కానీ దేవుని కోసం ఎంత దూరమైనా ఎంతసేపు అయినా ఓపిక పట్టి కూర్చోవాలన్న జ్ఞానం లేదు. ఆయన మాటలు వినాలి, ఆయనలాగా ఆయన కొరకు బ్రతకాలన్న ఆలోచన లేదు ఈరోజు మనుషులకి. తండ్రి బాధపడుతూ చెబుతున్న మాట ఇది. తండ్రి వద్దనుకుంటున్న ప్రజలు మీరు, తండ్రినే వద్దనుకుంటున్న ప్రజలు మీరు, తండ్రి బాధపడుతూ చెబుతున్న తన మనసులోని మాటలు ఇవి. అర్థమవుతుందా? సుఖంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా దేవుడు గుర్తొచ్చాడా అంటే ఎప్పుడో తెలుసా? దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడో తెలుసా? బాగా కష్టం వచ్చినప్పుడు, బాగా కన్నీళ్ళు వచ్చినప్పుడు, బాగా బాధ కలిగినప్పుడు, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. సుఖంగా ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తురాడు, ఎప్పుడు గుర్తురాడు. ఎందుకు తెలుసా? స్వేచ్ఛ. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాల్లో ఇలాంటి వారి గురించి దేవుడు తన హృదయంలో బాధపడుతున్నాడు. ఇలాంటి వారి గురించి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల తెగుళ్ళు పంపించినా ఇలాంటి వారిని నేను సృష్టించింది అని బాధపడుతున్నాడు. ఒకసారి చూద్దామండి ఆ మాట. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయంలో తలంపుల ఊహ అంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం ఉంది. అది బాధపడేటట్లు చేస్తున్నారు మీరు ఈరోజు. దేవుణ్ణి బాధ పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు మీరు ఈరోజు. దేవుడు కొరకు దేవుడు మనల్ని సృష్టించారు. మనం చాలాసార్లు చదువుకున్న మాట కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను అని రాసి ఉంటుంది. మన పుట్టించిన వాడు ఆయనే. ఆయన కొరకు బ్రతకడానికి వచ్చాము ఈ లోకంలోకి. నీ ఇష్టాన్ని నీకు ఇష్టం వచ్చినట్టుగా ఎగిరిపోదాం అనుకోవటానికి కాదు ఇక్కడికి వచ్చింది. హ్యాపీగా ఏదో సంపాదించుకొని బ్రతికేద్దాం అనుకుంటున్నావేమో కానీ నీ ఆస్తిపాస్తులు, నీ డబ్బులు, నీ బంగారము, ఎండి సమస్తమును గోతిలో కూడా పెట్టరు సంపాదిస్తే. అర్థమవుతుందా? దేవుడు ఎలా నిన్ను ఈ లోకానికి పంపించాడో అలాగనే ఈ లోకం నుండి నువ్వు వెళ్ళిపోవాల్సి వస్తే. అర్థం కాని మూర్ఖత్వం కలిగిన మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? కోట్ల రూపాయలు గోడల్లో దాచిపెడుతున్నారు. గోడల్లోనంట, బాత్రూములల్లా వేల కోట్లు. ఏమైపోతారు తెలుసా? మన కళ్ళ ముందే జరుగుతున్నాయండి రైడ్లు, ఈడీలు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. అందుకే అలాంటి వారికి సంతోషము, సమాధానము ఉండదు. ఎందుకంటే దేవుణ్ణి విడిచిపెట్టేశారు కదా. దేవుడు కదా మనల్ని పుట్టించినని ఎప్పుడైనా ఎరిగితే ఈ కాళ్ళు ఎందుకయ్యా? పాపం కోసం పరిగెత్తటానికా? షాపింగ్ మాల్లకు పోవటానికా? సినిమాలకు పోవటానికా? ఎంజాయ్ చేయటానికా? ఈ చేతులు ఎందుకయ్యా? పాపం కొరకు పరిగెత్తటానికా? కళ్ళు ఎందుకు ఇచ్చాడే? ఏమంటున్నాడు చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది అక్కడ? మరియు మీ అవయవములు ఉన్నాయా? కళ్ళు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? ముక్కు ఉందా? చేతులు ఉన్నాయా? కాళ్ళు ఉన్నాయా? ఈ అవయవాలు, ఈ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఈ చేతులు దేవునివి, ఈ కళ్ళు దేవునివి. దేవుని కోసం ఏదైనా చెయ్యాలి. ఈరోజు దేవుని కోసం ఏదైనా చేశానా అన్న ఆలోచనే లేదండి. ప్రార్థన అయిపోవటం, ఇంటికి పోవటం, మంచి మటనో చికెనో చేపలో తెచ్చుకోవటం, వండుకోవటం, తినటం,
ఫ్యాన్ వేసుకున్నామా, బెడ్ ఎక్కామా, అంతే, హ్యాపీ. ఈ బ్రతుకు లోకంలో ఉన్నవారు బతుకుతున్నారు, నువ్వు బతుకుతున్నావు. అందుకే దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవంలో నీతి సాధనములుగా దేవుని కోసం అప్పగించుకోండి. దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు కదా, దేవుని కోసం అప్పగించుకోవాలి కదా. రేపొద్దున చచ్చిపోతున్న ఈ పరిస్థితి ఏంటి? ఆలోచనే లేదు. సంతోషంగా ఉండటం అంటే ఆరోగ్యంగా ఉండటం. బాగా గుర్తుపెట్టుకోండి, అది లేకుండా చేస్తాడు దేవుడు. తన దూతలను పంపించి, తెగుళ్ళను పంపించి ఒక్కసారి కొడితే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. జకర్యా గ్రంథం 14:12. జకర్యా గ్రంథము 14:12 ఒకసారి చూద్దాం. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద ఏంటి, యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులందరినీ ఇలాగు మత్తెను. వారు నిలిచి ఉన్న పాటునే వారు దేహాలు కుళ్ళిపోయినట. నిలుచున్నారట, నిలుచున్న పరంగా దేహాలు కుళ్ళిపోయినాయట. అంటే ఉన్న పరంగా కుళ్ళిపోతాయి ఆ దేహాలు. అలాంటి డిసీజులు ఉన్నాయా? ఉన్నాయి. నీకు రాలే, జాగ్రత్త. ఉన్న పలంగా ఏం జరిగిందో చూడండి ఒకసారి. వారు కుళ్ళిపోయినాయి అంట, కుళ్ళిపోయి వారి దేహాలు కుళ్ళిపోవును, వారి కన్నులు. ఈ మాట చూస్తే మొన్న ఒక వీడియో చూశాను, భయమైంది నాకు. వాడు బ్రతికే ఉన్నాడు, కానీ వాడి నొసటన పురుగు లోపలికి బయటికి తిరుగుతుంది. వాడు మాట్లాడుతున్నాడు కానీ వాడి నొసటన ఒక భయంకరమైన పురుగు తెల్లగా ఉందంటే లోపలికి బయటికి తిరుగుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, ఇవన్నీ దేవుని తెగుళ్ళు. ఏమంటున్నాడు? కన్నులకు త్వరలో నుండి కుళ్ళిపోవును, వారి నాలుకలు నొసల్లో ఉండే కుళ్ళిపోవును. కుళ్ళిపోయేటట్టు చేత. అందుకే నేను చెప్పాను, పైకి మాత్రం బ్రహ్మాండంగా కనబడి లోపలంతా బాడీ కుళ్ళిపోద్దట. దేవుడు తలుచుకుంటే ఎంత నువ్వు హుషారుగా చేస్తుండవా? ఉన్న పలంగా ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు. చచ్చిపోతే చచ్చిపోయిన అనవనుకో, ఎమ్మంటే ప్రశాంతంగా నరకానికి వెళ్ళిపో. డైరెక్ట్గా లారీ వస్తుందో దాని కింద పడిపో, ఏం బాధ లేదు. ఎందుకో తెలుసా? ఆ బ్రతుకు కంటే ఈ బ్రతుకు బెస్ట్. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, బ్రతికుండగానే పురుగులు పడి చచ్చిపోయాడు రా బాబు, ఎంత ఘోర పాపో అంటాం. ఆ బ్రతుకు కంటే ఈ బ్రతుకు చాలా బెటర్. ఎందుకో తెలుసా? ఆ స్థితికి మనం రాకూడదని దేవుడు హెచ్చరిక చేస్తున్నట్టు. ఆ స్థితికి మనం రాకూడదని దేవుడు హెచ్చరిక చేస్తున్నా. ఇకనైనా మారు మనసు పొందుతామేమో అండి. ఇలాంటి తెగుళ్ళని ఆయన సైన్యములని ఎప్పుడు అర్థం చేసుకుంటాం? ఇంకా చూద్దాం. విలాపవాక్యాలు 4వ అధ్యాయం. విలాపవాక్యముల గ్రంథము 4వ అధ్యాయము తీసారా? 7వ వచనం. విలాపవాక్యముల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. సిద్ధమైన వారు పాల కంటే తెల్లని వారు, దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు. తెల్లగా ఉన్నారండి, తెల్లతోలు. అబ్బో, మిల్కీ పాప, మిల్కీ బేబీ. ఎవరిని అంటారంటే తమన్నాను కదా, అంతే కదా. ఎవరిని అంటారు? మిల్కీ బేబీ, మిల్కీ పాప, తమన్నా బాటియా. వాళ్ళ గురించే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు. ఎప్పుడు ఏమంటది? ఏం కొట్టుకుంటారు నాన్న? పర్ఫ్యూమ్. ఎస్, రకరకాల పర్ఫ్యూమ్స్. శుద్ధంగా ఉండాలి, స్మెల్ రావాలి అని పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటారట అలాంటి వారు. అందుకే హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములో చదవండి, పగడముల కంటే ఎర్రనివి, వారి దేహము కాంతి నీలమ వంటిది.
అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. అది సంగతి. ఎంత తెల్లగున్నావో బొగ్గు కంటే నలుపు చేస్తానంటున్నాడు దేవుడు. అలాంటి డిసిషన్లు తీసుకొస్తాను నేను అంటున్నాడు. నేను చెప్పాను కదా, పర్ఫ్యూమ్స్ ఒక్కోసారి పడకపోయినా ఇలాంటివి అవుతాయి. మీకు ఏమంటారు అది, గోరింటాకు ఏమంటారు దాన్ని, కొనుక్కొస్తామే చేతులకు పెట్టుకునేది కోన్. ఎస్. ఇవి ఏం చేస్తారంటే ఒక్కోసారి యాసిడ్ కలిసి పాపం చేతులు మొత్తం పాడైపోయిన వాళ్ళను కూడా మనం చూస్తాం, టీవీలో చూస్తూ ఉంటాం. చాలా జాగ్రత్త, ఎందుకంటే ఇవన్నీ కలగజేసేవాడు దేవుడే. నువ్వు ముందు భయభక్తులు కలిగి ఉండమంటే ఇవన్నీ నేను చేస్తా నా ఇష్టం అన్నావు అనుకో, ఇలాంటి దూతలందరినీ పంపించి నాశనానికి నడిపించేవాడు దేవుడు. శరీరం ఏ రంగులో ఉందంట, పాల కంటే తెల్లగా ఉందంట. పర్ఫ్యూమ్స్లు వాడుతున్నారట. ఇలాంటి వారిని బొగ్గులా చేసేవాడు దేవుడు. లాస్ట్ మాట చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం గ్రంథం చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయం 22, 23 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. ఇక్కడ మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, సేవకుడు, దేవుని లెక్క చేయని సేవకుడు. అలాంటి వాడికి ఏం జరిగిందో చూద్దాం 21 నుండి. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రము, హేరోదట దేవుని నమ్ముకున్నాడట, బాప్తిసం తీసుకున్నాడట, వాక్యాన్ని ప్రకటిస్తున్నాడట. హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చొని వారికి ఎదుట ఉపన్యాసం ప్రసంగం చేస్తున్నాడట, వాక్యం బోధిస్తున్నాడట. అప్పుడు జనులు ఏం చేస్తున్నారట, 22వ వచనం, జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేశారట. అబ్బా, ఇది దైవ స్వరమే కాని మానవ స్వరం కానే కాదని కేకలేశారట. అప్పుడేం జరిగింది, 23వ వచనం, అతడు దేవుని మహిమపరచనందున ఏది ఆ రోజే వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను. ఏంది, ఒక్క రోజులేనే ప్రాణం పోగొట్టుకొని పురుగులు పడే అంత డిసీజులు వస్తాయా అంటే వస్తాయి. మరి ఒక్క రోజులోనే వస్తాయా? ప్రాణం పోయిద్దట, ప్లస్ పురుగులు పడతాయట శరీరానికి. కొత్త నిబంధన అండి ఇది. పాత నిబంధన వరకు చదువుకున్నాం, కొత్త నిబంధనలో ఏమి లేదా అంటావు మళ్ళీ. అందుకే తెగుళ్ళు ఆయన చేతిలో ఉన్న, ఆయన సైన్యాలు. అందుకే మనం ఏం చేయాలట, భయభక్తులు కలిగి ఉండి ఎప్పుడు దేవునికి మొదటి స్థానం ఇచ్చేటట్టుగా ఉండాలా. దేవుని ఎదుట యథార్థంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలా. దేవునికి నమ్మకమైన పనివానిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవునికి ఇచ్చుట్లో ముందుండాలా, దేవుని సన్నిధికి వచ్చుటలో కూడా మనం ముందుండేటట్టుగా ఉండాలా. అంతేగాని మనకు నచ్చినట్టుగా చేసుకునే స్వాతంత్రము స్వేచ్ఛ అన్నావు అనుకో, దూతలు ఆయన చేతుల్లో ఉన్నారు, ఆయన సైన్యాలే, రోగాలు ఆయన సైన్యాలే. జాగ్రత్త. ఏ విధంగా నశింప చెయ్యాలో ఆయనకు సమస్తమునో తెలుసు. సృష్టికర్త ఆయనే, నశింప చేసేవాడు కూడా ఆయనే. సమస్తమును ఆయన చేతుల్లో ఉన్నాం. కాబట్టి మన జీవితాలను చక్కదిద్దుకొని దేవుని వైపు తిరుగుతామా, లేదా ఇలాంటి రోగాల పాలై, కరువుల పాలై, కష్టాల పాలై మంచం బట్టి చచ్చిపోదామా? మీ ఇష్టం, మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన మన ఆయన, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలుగా తెలియజేశాను. విని వారి హృదయాల్లో భద్రపరుచుకుంటారో లేక సాతానుడు ఎత్తుకుపోయిన వారి వలె ఉంటారో నాకు తెలియదు, కానీ అయ్యా, నీ చిత్తమైతే నీ బిడ్డలు నీ వాక్య ప్రకారం ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. నిన్ను మహిమపరిచే వారిగా ఉండాలని నీవు కోరుకుంటున్నావు. అలా ఉన్నవారిని ఆశీర్వదిస్తానన్నావు. కనుక నా తండ్రి, బిడ్డలందరూ మారు మనసు పొంది నీ తట్టు తిరిగి నీ మహిమార్థమై వారి జీవిత కాలమంతయు సంపూర్ణమైన సమర్పణ కలిగి జీవించేవారిగా నీ బిడ్డలను ఏర్పాటు చేసుకుని మీరే మహిమ పొందమని వేడుకుంటూ, ఇటు వాక్యమును విన్నవారిని చూసేవారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, ఈ మానవులు మా ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్.